ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తానంటూ చెప్పారు. ప్రస్తుతం అయితే దీన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది హోమ్లాండ్ సెక్యూరిటీ. బ్రౌన్ యూనివర్సిటీలో గతంలో జరిగిన కాల్పుల్లో అయితే 2 మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు బ్రౌన్ యూనివర్సిటీలో ఏదైతే కాల్పులు జరిగాయో దాని వల్లనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఒక వైపు నుంచి వినిపిస్తోంది. భారతీయులపై కూడా ప్రస్తుతం ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనేది ప్రభావం చూపుతుంది అని కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. 2025లో వీసా లాటరీ కోసం 2 కోట్ల మంది దగ్గరగా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరి అసలు వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ని తాత్కాలికంగా సస్పెండ్ చేయాల్సి వచ్చిందో, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఈ కీలక నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మూల్య ఏదైతే ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల కూడా అంటే వేరే దేశాల నుంచి అమెరికా వచ్చే వాళ్ళకి తీవ్ర ఆటంకం అని చెప్పుకోవచ్చు. ఈ తలతిక్క నిర్ణయాలు ట్రంప్ గతంలోనే తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే టారిఫ్స్ పెంచడం కావచ్చు, అన్ని కూడా దాదాపు 60%, 70% టారిఫ్స్ పెంచడం కావచ్చు, అన్ని దేశాల మీద ఎఫెక్ట్ చూపుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఒకవైపు ట్రంప్ ను పెద్ద ఎత్తున ఎద్దేవా చేస్తా ఉన్నారు. అమెరికా దేశానికి మొత్తం చెడ్డ పేరు తెస్తున్నాడంటూ కూడా ఆయనను విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ ఒకవైపు ఈ టారిఫ్స్ కోత తరుణంలో ఆయనకి చెడ్డ పేరు వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వీసాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అన్ని దేశాలు అంటే భారత్ తో సహా అన్ని దేశాలకు ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు భారత్ లోనే దాదాపు 2 కోట్ల మందికి పైగా ఈ వీసాకు సంబంధించి కూడా అందరూ అప్లై చేశారు. వీళ్ళకి సంబంధించి మరి ఏం చేయబోతున్నారు ఏంటి, దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు అయితే ఇప్పటి వరకు చేసుకున్నారు. 2025లో దాదాపు వీళ్ళు 131,000 మంది ఎంపికయ్యారు. మరి వీళ్ళ లాటరీలో భర్త భార్య కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అమెరికా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, మరి తాత్కాలికంగా ఇది ఆపినప్పటికీ కూడా ఒకవైపు మరి భారత్ నుంచి అమెరికా పోయే వాళ్ళకు కొంచెం భయం అనేది ఉంటది కదా. సో ఈ నేపథ్యంలోనే మరి ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిని అడిగి తీసుకుంటున్నాడు, మరి అక్కడ లోకల్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ని అడుగుతున్నాడా లేదా తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడా ఏంటి అనేది కూడా పెద్ద విమర్శకైతే దారి తీస్తా ఉంది. ఒకవైపు దీనికి సంబంధించి ఏదైతే ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏదైతే బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నేపథ్యంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఈ గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కార్డ్ విషయంలో కూడా అమూల్య గ్రీన్ కార్డ్ తో పాటు గోల్డ్ కార్డును తీసుకొచ్చాడు. సో గోల్డ్ కార్డు అదొక వైపు ఇది నడుస్తూ ఉంది. దీని అంటే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన దాడి కావచ్చు, అలాగే ఏదైతే MIT ప్రొఫెసర్ హత్య కేసులో కావచ్చు, అనుమానితులు అంతా కూడా అటు భారతదేశం నుంచి, పోర్చుగీస్ నుంచి అంటే వీసాల ద్వారా వచ్చిన వాళ్ళు ఈ క్రిమినల్ కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి. అమెరికాకు చెడ్డ పేరు వస్తుంది. వీసాల నుంచి వచ్చిన వాళ్ళే ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఈ హత్యలు కావచ్చు, ఏదైతే క్రిమినల్ హిస్టరీ కావచ్చు, మొత్తం ఈ ఇమిగ్రేషన్ తో కార్డుతో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా యూనివర్సిటీలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి భారత్ కి ఆయనకి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు సతీష్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనలో అయితే ఇప్పుడు పోర్చుగీస్ జాతీయుడైన నిందితుడు ఎవరైతే ఉన్నారో అమెరికాలోకి గ్రీన్ కార్డ్ లాటరీ వల్ల అంటే దీనికి కారణం అయ్యింది అంటూ స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నారు. మరి దీని గురించి ఏమంటారు? ఆయన పోర్చుగీస్ జాతీయుడు అయినప్పటికీ కూడా అంటే ఆయన మళ్ళీ ఆయన సొంతంగా ఆయనే షూట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా అటు వేరే 7 దేశాలు కూడా ఏదైతే పోర్చుగీస్ కావచ్చు, ఇండియా కావచ్చు, అలాగే బంగ్లాదేశ్ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, కొసావో కావచ్చు, దాంతో పాటు మొరాకో కావచ్చు, ట్యూనీషియా కావచ్చు, భారతదేశం, దీంట్లో అంటే 7 దేశాలకు కూడా కొంచెం ఇది చేశారు. అంటే దీనికి సంబంధించి ఏ దేశాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారో దానికి వీళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేది కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి కూడా అక్కడ యుఎస్ఏ
తో పాటు అన్ని దేశాలు కూడా ఇదే మార్గంలో నడుస్తున్నాయంటూ కూడా వాళ్ళు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ అమూల్య ఏదైతే ఈ నిర్ణయాల పట్ల అటు భారతదేశంతో పాటు భారతదేశానికి అనుకూలంగా ఉండి అలాగే అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళు అమెరికా వీసా అంటే స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, అక్కడే ఉండాలి అనే ఈ గ్రీన్ కార్డుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. సో ఈ మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అంటే గతంలో ఇలాంటి పరిస్థితులు లేకుండే అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా మేము ఎక్కడైనా సేఫ్ గా ఉంటాము, అది మా దేశమే ఇది మా దేశమే అంటూ కూడా ఉన్న పరిస్థితులు ఉండేది. కానీ ఒకసారిగా ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ట్రంప్ ఆయన వ్యవహరించే తీరు కావచ్చు అతలాకుతలంగా ఉంటుంది. ఆయన వచ్చినప్పటి నుంచి దాదాపు భారతదేశానికి మోడీ నా మిత్రుడు అంటూనే భారతదేశానికి చాలా ఇబ్బంది పెడతా ఉన్నట్టు దానికి సంబంధించి అటు ఒకవైపు భారత్ పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఈ సుంకాల విషయంలో కావచ్చు, రష్యాకి మనకి ఉన్న సంబంధానికి అంటే రష్యా భారతదేశం కలిసి ఉంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఈ నేపథ్యంలోనే అంటే భారత్ ను అమెరికాకి స్నేహంగా మార్చుకోవాలి అని చెప్పేసి ఇలాంటి చర్యలు చేపడతా ఉన్న ట్రంప్ గతంలో నుంచి కూడా బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ తో చర్యలకు చేపడుతూ అంటే భారత్ రష్యా స్నేహాన్ని విడిపోతే మాకు అమెరికాకు మద్దతు ఇస్తే గనక మేము ఇంకా టాప్ లోకి వెళ్తామనేది ఆయన వ్యూహంగా కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి కూడా అన్ని దేశాలు ఒకవైపు అమెరికాను ఇప్పటికే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ నిర్ణయాల పట్ల అన్ని దాదాపు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ తప్ప మిగతా దేశాలన్నీ కూడా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇటు ఒకవైపు అమెరికా గురించి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, సో ఇక్కడ అన్ని దేశాలు కూడా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. సో మరి ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచమే అధోగతి అయ్యే పాలుంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంటాడు ట్రంప్. నాకు శాంతి బహుమతి ఇవ్వాలంటూ చెప్తా ఉంటాడు, నేను ఆ యుద్ధాన్ని ఆపాను ఈ యుద్ధాన్ని ఆపానంటూ చెప్తా ఉంటాడు. ఇలాంటి నిర్ణయాలు అంటే ముఖ్యంగా భారతదేశాన్ని కార్నర్ చేసే అవకాశం ఉంది. భారతదేశాన్ని ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో అటు ఏదైతే బిజినెస్ విషయాల్లో కావచ్చు, లావాదేవీల విషయాల్లో కావచ్చు, సహకారం విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో భారత్ కి ఎలాంటి హెల్ప్ చేయకుండా ఇంకా వీటిపైన సుంకాలు విధిస్తూ సో ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఇప్పుడు గ్రీన్ కార్డుకు సంబంధించి దాదాపు 2 కోట్ల మంది మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్తా ఉన్నారు. అదే సతీష్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు వీసా గురించి ఆలోచిస్తే 2025లోనే దగ్గర 2 కోట్ల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. మరి వారికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? రీఫండ్ ఏమైనా దొరుకుతుందా, లేదంటే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచించే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు 2 కోట్ల మందికి అప్లై చేసుకుంటే దాంట్లో 1,30,00,000 మందికి అప్రూవల్ వచ్చింది. యథావిధిగా అప్రూవల్ వచ్చినప్పటికీ వాళ్ళు ముఖ్యంగా ఈ ఏదైతే వాళ్ళకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఆ ఇమిగ్రేషన్ లో గానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం ఏదైతే అంటే తనిఖీలు చేసేటప్పుడు గానీ అన్ని కూడా అక్కడ అన్ని సమర్పించి అంటే జెన్యూన్ గా అన్ని కొంచెం కూడా 0% రిమార్క్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే మేము అనుమతిస్తామంటూ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే దీన్ని రద్దు చేశారు. మరి ఎన్ని రోజులు రద్దు చేస్తారు, దీనిపైన మరి మళ్ళీ ఎప్పుడు అప్డేట్ చేస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. దాదాపు 1,31,00,000 మంది అంటే మామూలు విషయం కాదు. వీళ్ళకి ఎంట్రీ ఉంటుంది కానీ తాత్కాలికంగా అయితే ఆపేశారు. సో ఒకవేళ కొంతమంది పోయినప్పటికీ కూడా చాలా ఇమిగ్రేషన్ లో దాదాపు వీసా ఉంది అంటే ఇమిగ్రేషన్ చేసి పంపిస్తారు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళ పైన ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏముందా, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం ఇక్కడ నుంచి అసలు ఎందుకు పోతున్నారు, ఎందుకు వస్తున్నారు, మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, మరి భారతదేశంలో ఎందుకు లేరు, ఇలాంటి ప్రశ్నలు అడిగి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో మరి కొంచెం కూడా అటు ఇటు అయితే బ్లాక్ లిస్ట్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ట్రంప్ చెప్తున్న ఏంటంటే ఎక్కువ మంది అంటే ఏదైతే ఈ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. సో అందువల్లనే మేము ఇది నిలిపివేశామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక వైపు నుంచి ఇప్పుడు చూసుకుంటే సతీష్, మనకి అమెరికాకి స్కిల్డ్ వర్కర్స్ అవసరం చాలా ఉందనే చెప్పాలి. ఇంకొక వైపు నుంచి చూసుకుంటే ఇలా ఇప్పుడు గ్రీన్ కార్డ్ లాటరీని సస్పెండ్ చేయడం వల్ల అక్రమ వలసలు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ పాయింట్ లో కూడా పెరగొచ్చని అనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు?
యా ఒకవైపు ఇట్లాంటి ఆపేసినప్పుడు అక్రమ వలసలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు అంటే అమెరికాకు వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. వేరే వేరే దేశాలకు అమెరికా కాకపోతే ఇంకో దేశానికి వెళ్లే ఆలోచన కూడా ఉంటుంది. అమెరికాతో పాటు ఏ కంట్రీస్ అయితే సేఫ్ అండ్ అంటే సేమ్ అదే టెక్నాలజీ కావచ్చు, అక్కడ ఉండే వెసులుబాటులు కావచ్చు, ఏ దేశాల్లో ఉంటాయో చూసుకొని వేరే దేశానికి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇది ఆయన తీసుకున్న నిర్ణయం ఏదేమైనప్పటికీ అది అమెరికాకే నష్టం కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి అందరూ చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అక్కడ వ్యాపారవేత్తలు కావచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా జనాలంతా అంటే అక్కడ మొత్తం ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వలసదారులంతా కూడా వెళ్ళకపోతే మరి అక్కడ బిజినెస్ ఎవరు చేస్తారు? అక్కడ రాకపోకలు అన్ని కూడా తగ్గిపోతాయి కాబట్టి బిజినెస్ కూడా ఎకానమీ కూడా తగ్గుతుంది కదా. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైపు అందరూ కూడా ఆయన వైపు వేలెత్తి చూపిస్తున్నారు. పూర్తి విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఆయన మొండి వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన వ్యవహార శైలి కనిపిస్తా ఉంది. మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీ చేసింది హోంల్యాండ్ సెక్యూరిటీ. ఇక ప్రస్తుతం బ్రౌన్ యూనివర్సిటీలో గతంలో అయితే కాల్పులు జరిగాయో ఈ ఘటనలో 2 మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక పలువురు గాయపడినట్లుగా కూడా ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి పోర్చుగీస్ జాతీయుడైన నిందితుడు అమెరికాలోకి ప్రవేశించడానికి ఈ లాటరీ విధానమే కారణం అయ్యింది అంటూ కూడా ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సస్పెండ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ను నిలిపివేయాలి అంటూ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ను ఆదేశించారు. ఇక వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఇలాంటి దారుణమైన వ్యక్తులు మన దేశంలోకి ఎన్నటికీ అనుమతించకూడదు అని కూడా రాసుకొచ్చారు వాళ్ళు. ఇక ప్రస్తుతం అయితే డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్నే గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్గా పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద స్టేట్ డిపార్ట్మెంట్ అయితే ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ ని పనితీరు పర్యవేక్షిస్తూ ఉంది. దీని కింద ఏటా దగ్గర వచ్చేసి 55,000 వరకు గ్రీన్ కార్డులను అందుబాటులోకి అయితే ఉంచుతారు. అయితే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే జనాభాలో భిన్న జాతీయులు ఏవైతే ఉండాలనే దీనిని జారీ చేస్తూ ఉంటారు. అయితే ఈ వీసా ద్వారానే పోర్చుగీస్ జాతీయుడైన నిందితుడు అమెరికాలోకి ప్రవేశించారు అంటూ తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనిపైన అయితే చూసుకుంటే ఒకసారి ఇది భారతీయులపైన కూడా చాలా మేరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ట్రంప్ నిర్ణయం అనేది. ఇక ప్రస్తుతం 2025లో ఈ వీసా లాటరీ కోసం దగ్గర 2 కోట్ల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇక ఇందులో కూడా మరి 1,30,00,000 మంది దగ్గర అప్రూవల్ కూడా వచ్చేసిందని తెలుస్తుంది. ఇక మరి ఇలా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అర్థం కావట్లేదు. ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి డీటెయిల్స్.